హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీ. ఈరోజు మరొక క్వశ్చన్, నేషనల్ ఎగ్జామ్ అయిన ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక మొన్న రీసెంట్ జనవరి 19 జరిగిన ఎగ్జామ్లో మీ ముందు రావడం జరిగింది. ఆ క్వశ్చన్లో కనుక వెళ్ళినట్లయితే, ఏ మార్కెట్ గ్రూప్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీన్ 40 అండ్ ఇస్ ద స్టాండర్డ్ డివియేషన్ 8. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఏ న్యూ స్కోర్ సిస్టమ్ ఈజ్ అడాప్టెడ్ వేర్ ద ఈచ్ స్టూడెంట్ మార్క్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద 10 and the multiply by 5 and then we need find out the coefficient of variation. ఇక్కడ మనకు coefficient of variation అనేది చూసుకున్నట్లయితే is the best among the all dispersion is the ఓకేనా బెస్ట్ డిస్పర్షన్ చెప్పొచ్చు. ఇక్కడ దీని ఒక ఫార్ములా సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అని చెప్పొచ్చు. సో డిస్పర్షన్ లో బెస్ట్ కంపారిజన్ ఏందమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ చెప్పొచ్చు. ఇక్కడ మనకు మీన్ అనేది ఓకేనా ఒక 40 ఇవ్వడం జరిగింది, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ 8 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తాడు +10 చేయడం జరిగింది అండ్ మల్టిప్లైడ్ విత్ 0.5 జరిగింది. ఇది కంప్లీట్లీ ఒక అడిషన్ యాజ్ వెల్ యాజ్ మల్టిప్లై, అంటే ఇది కంప్లీట్లీ ఒక ఆరిజిన్ స్కేల్ ప్రాపర్టీకి సంబంధించింది. మీన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా చేంజ్ అవుతుంది, మల్టిప్లై చేసినా కూడా చేంజ్ అవుతుంది, ఒక డివైడ్ చేసినా చేంజ్ అవుతుంది. కాబట్టి మీన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఆరిజిన్ యాజ్ వెల్ యాజ్ డిపెండ్ అపాన్ స్కేల్. కాకపోతే స్టాండర్డ్ డీవియేషన్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కాబట్టి ఓన్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఆరిజిన్ డిపెండ్ అపాన్ స్కేల్. అంటే మల్టిప్లై చేస్తే డివైడ్ చేసి చేంజ్ అవుతుంది, కానీ యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా స్టాండర్డ్ డీవియేషన్ నెవర్ బి చేంజెస్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మీన్కి మనం ఎంత చేసి ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది 50 అవుతుంది. 50 మళ్ళీ ఎంత మల్టిప్లై చేయాలి 50 ఇంటూ మల్టిప్లై విత్ 0.5 కాబట్టి మీన్ వాల్యూ ఇక్కడ మనకు 25 వస్తుంది. అలాగే మనము స్టాండర్డ్ డీవియేషన్ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 మనము యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా చేంజ్ కాబట్టి 8 ఉంటుంది. మరి 8ని దేంతో మల్టిప్లై చేయాలి 0.5తో మల్టిప్లై చేసినా ఏమొస్తుంది 4 వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ ఓకేనా మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 4/25 ఇంటూ 100 కనుక చేసుకున్నట్లయితే 400 బై ఓకేనా 25 వస్తుంది. దీన్ని మనకు తీసుకున్నట్లయితే 16% వస్తుంది. సో మనకు ఆప్షన్ లో ఎక్కడ ఉందమ్మా ద సెకండ్ ఆప్షన్ ఇస్ 100% కరెక్ట్. సో దిస్ ప్రాపర్టీస్ అంటే క్వశ్చన్స్ అనేది కంప్లీట్లీ ప్రాపర్టీస్ బేస్డ్ వెళ్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరిన్ని ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ కోసం మా ఛానల్ అయిన ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.